దేవుని పరిశుద్ధమైన నామం మహింపరచబడుగాక. గుడ్ మార్నింగ్, ప్రైజ్ బి టు గాడ్. మీరందరూ ఎలా ఉన్నారు? మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. మీ అందరినీ మా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటున్నాం. మరి దూర ప్రాంతాల్లో ఉండి కూడా చాలామంది మీరు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారు. ఆ సంఘ సభ్యులుగా, మమ్మల్ని ఎరిగినటువంటి వారుగా, మమ్మల్ని ప్రేమిస్తున్నటువంటి వారుగా మా ప్రతి కార్యక్రమాన్ని వాక్యం పట్ల ఆశ కలిగి మీరు ఫాలో అవుతున్నందుకు మీ అందరికీ కూడా ప్రభునామలో నాకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. పేతురు 2వ పత్రిక 1వ అధ్యాయము 9వ వచనాన్ని నేను చదువుతున్నాను. పేతురు 1వ పత్రిక 2వ పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. ఇవి ఎవనికి లేకపోవును, వాడు తన పూర్వ పాపములకు శుద్ధి కలుగునన్న సంగతి మర్చిపోయి గుడ్డివాడును దూరదృష్టి లేనివాడును అగును. 1987 ఆగస్టు 4వ తారీఖున జిమ్ డిక్సన్ అనేటువంటి ఒక ఆయన రోడే అనేటువంటి ఒక ద్వీపం నుండి ఇంగ్లాండ్ దేశానికి ప్రయాణం కట్టాడు. ఆయన ప్రయాణం గడుతున్నటువంటి ఆ వాడ చాలా విశిష్టంగా తయారు చేయబడింది. దానికి ఒకటే పోల్ ఉంది, ఒకటే స్తంభం లాంటి ఆకారంతో చేయబడినటువంటి వాడ. దానికి ఐ ఓపెనర్ అనేటువంటి పేరు పెట్టారు. సో ఆ పేరు పెట్టి దాంట్లో ప్రయాణం చేస్తున్నటువంటి జిమ్ డిక్సన్ యొక్క ప్రత్యేకత ఏంటి, లేకపోతే ఏంటి స్పెషల్ అతని గురించి అని అనుకుంటే, అతడు చిన్న వయసులో చూపు కోల్పోయాడు. 7 years ఏజ్లో చూపు కోల్పోయాడు, చూడలేడు, అంధుడు. సో అతని కోసం ప్రత్యేకంగా డిజైన్ చేయబడినటువంటి షిప్ అది. దాంట్లో చాలా ఆనాటికే 1987 కాలం నాటికే అధునాతనమైనటువంటి రాడార్కి అనుసంధానం చేయబడినటువంటి టెక్నాలజీ, అలాగే నేవీకి సంబంధించి నావికా దళానికి సంబంధించినటువంటి వాళ్ళతో అనుసంధానంగా ఉండేటువంటి టెక్నాలజీ, దాదాపుగా $12,000 విలువ కలిగినటువంటి కంప్యూటర్ వ్యవస్థ దాంట్లో అమర్చి ఆయన ప్రయాణం చేయడానికి అనుకూలమైనటువంటి పరిస్థితులన్నీ దాంట్లో పెట్టారు. సో ఆయన ప్రయాణం కట్టాడు, చాలా రోజులు సాఫీగా వెళ్తా ఉన్నాడు. ఆయన దగ్గర అన్ని వ్యవస్థలు ఉన్నప్పటికీ కూడా వాటిలో ఒక్కొక్కటికి సమస్య రావడం ప్రారంభమైంది. సో రాడార్ వ్యవస్థ అనేటువంటిది పాడైంది. ఆయన దగ్గర ఉన్నటువంటి నేవీ వాళ్ళకి సంబంధించినటువంటి వ్యవస్థ కూడా దాంట్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఎదురైనాయి. సో అంత మాత్రమే కాదు, వాతావరణ సమస్యలు కూడా వచ్చినాయి. అసలు అది ఎంత అద్భుతమైనటువంటి షిప్ అంటే, ఆయన ప్రయాణం చేస్తున్నప్పుడు ఏదైనా ఎదురుగా వస్తే ఆటోమేటిక్గా విజిల్ వచ్చేస్తుంది. సో కొంత దూరంలోనే ఆ షిప్కి ఏదైనా తగులుతుంది, దాని ముందు ఏదైనా కనపడింది అంటే ఆటోమేటిక్గా విజిల్ వచ్చేటువంటి టెక్నాలజీ కలిగినటువంటి ఆ షిప్ కొన్ని కారణాల వల్ల అది ఆగిపోయింది. దాంట్లో ఆటో పైలట్ సిస్టమ్, ఇవాళ కార్లు ఆటోమేటిక్గా డ్రైవర్ లేకుండా నడిచేటువంటి కార్లు ఇవాళ వస్తున్నాయి. కానీ 1987లోనే ఆటో పైలట్ సిస్టమ్ తోటి ఆ షిప్ అనేటువంటిది తయారు చేయడం జరిగింది. ఆటో పైలట్ సిస్టమ్ కూడా పాడైపోయింది, వాతావరణ పరిస్థితులు బాగాలేవు. వీటన్నిటి మధ్య ఆయన ప్రయాణం చేయడం కష్టమైపోయింది. అన్ని పరిస్థితులు, అన్ని సాధనాలు పనిచేసినప్పుడు ఎలా ప్రయాణం చేయగలిగాడో, ఆయన ప్రయాణం చేయడానికి కావలసిన పరికరాలు అన్నీ కూడా పనిచేయడం మానేసినాయి. అతని చేతిలో ఒక బ్రెయిలీ కంపాస్ ఉంది, దిక్సూచి అంటాం కదా. ఆ కంపాస్ చెప్తుంది, ఆయన చూడలేకపోయినా ఆ చేతితో తడిమి చూస్తూ ఉంటే ఆయన సరైన మార్గంలో వెళ్ళట్లేదు అని. ఏమీ చేయలేని పరిస్థితి. సో తాను చేపట్టినటువంటి ఆ ప్రయాణి మధ్యలో విరమించాల్సి వచ్చింది. చాలాసార్లు ఈ లోకంలో మన జీవితం అనేక తుఫాన్లు గుండా ప్రయాణం చేస్తుంటుంది. సమస్యలు చాలా ఉంటాయి. ఆ సమస్యలు ఎదుర్కోవడానికి లేదా మన జీవిత ప్రయాణంలో సాఫీగా సాగడానికి దేవుడు కొన్నిటిని మన జీవితంలో ఇస్తూ ఉంటాడు. అవి మన జీవితంలో లేకపోతే మనము చూస్తున్నా కూడా గుడ్డివాళ్ళం అవుతాం.
ఇక్కడ అదే పేతురు రాస్తా ఉన్నాడు. 9వ వచనంలో ఏమంటున్నాడు? ఇవి ఎవనికి లేకపోవునో వాడు దృష్టి గలవాడై ఉండి కూడా గుడ్డివాడగును అంటున్నాడు. ఏంటవి? 5వ వచనం నుండి చెప్తున్నాడు చూడండి. పేతురు 2వ పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం చదువుతున్నాను. ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారే మీ విశ్వాసమునందు సద్గుణమును, సద్గుణమందు జ్ఞానమును, జ్ఞానమునందు ఆశానిగ్రహమును, ఆశానిగ్రహమునందు సహనమును, సహనమందు భక్తిని, భక్తి అందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమందు దయను అమర్చుకునుడి. ఇవి మీకు కలిగి విస్తరించినడలా మన ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అనుభవ జ్ఞానం విషయంలో మిమ్మును సోమరులైనను నిష్ఫలులైనను కాకుండా చేయను. ఇవి ఎవరికి లేకపోను వాడు తన పూర్వపాపములకు శుద్ధి కలిగిన సంగతి మరిచిపోయి గుడ్డివాడును దూరదృష్టి లేనివాడు అగును అని అంటున్నాడు. ఈ ప్రయాణంలో నువ్వు ప్రయాణించేటువంటి ప్రయాణంలో ఈ ప్రయాణానికి ఏం కావాలో వాటిని గూర్చినటువంటి జాగ్రత్త దేవుడు తీసుకుంటాడు. కానీ ఆ ప్రయాణం ఎలా చేయాలో దాని గూర్చిన జాగ్రత్త నువ్వు తీసుకోవాలి. అర్థమవుతుందా? ఇక్కడ ఉండాల్సినటువంటి లక్షణాలు, క్రైస్తవ జీవితంలో ఉండాల్సిన లక్షణాల గురించి చెప్తున్నాడు. సహనము, ఆశానిగ్రహము, ప్రేమ, దయ, సహోదర ప్రేమ, జ్ఞానము, సద్గుణము, ఇవన్నీ మనలో ఉండాలి. ఇవి లేకపోతే ఎవరిలో ఉండవు అంటున్నాడు కదా. పూర్వపాపములు దేవుడికి క్షమించాడు, అవి క్షమించబడ్డాయనే సంగతి మర్చి ఒక లోకస్తుడిలాగా జీవిస్తూ ఉంటే ఎలాగ నీ క్రైస్తవ ప్రయాణం ముందుకెళ్తుంది? నీ దగ్గరున్న ఒక్కొక్క వ్యవస్థ పాడైపోయింది. నీలో ప్రేమ లేదు, నీలో దయ లేదు, నీలో మంచి గుణం లేదు, నీకు సహనం లేదు, నీకు జ్ఞానము లేదు. వీటన్నిటిని లేనటువంటి వ్యక్తిగా, సహోదర ప్రేమ లేనటువంటి వ్యక్తిగా నువ్వు జీవిస్తూ ఎలా ముందుకెళ్దాం అనుకుంటున్నావు? అందుకని ఏమంటున్నాడంటే, పైకి చూస్తున్నావు కానీ దూరదృష్టి లేనటువంటి గుడ్డివాడిలాగా అయిపోతావు అంట. క్రైస్తవులు చాలా జాగ్రత్తగా ఉండాలి. జీవిత ప్రయాణం విలువైంది, మోస్ట్ వాల్యుబుల్. ఒక లోకస్తుడు కొన్ని కోట్ల రూపాయలు ఉండొచ్చు, కానీ వాడి జీవితం విలువలేదు యేసుప్రభు లేకపోతే. మనం యేసుప్రభుని కలిగిన వారం ఈ లోకంలో ఏమీ లేకపోయినా విలువైన జీవితాన్ని, విలువైన రక్షణను దేవుడు మనకి ఇచ్చాడు. ఎంత జాగ్రత్తగా జీవించాలి. దేవుని ఆత్మ చేత నడిపించబడుతున్న ఆయన కుమారులు మనం ఎంత భద్రంగా వెళ్ళాలి. ప్రయాణాలు ఆగిపోవడానికి కాదు మనం కొనసాగించేది, మనం ప్రారంభించింది కొనసాగింపు కావాలి. ఆయన రాజ్యానికి వెళ్ళే వరకు కూడా జాగ్రత్తగా జీవించాలి. ఇవాళ నేను ఒకటి అడుగుతున్నాను, నీ ప్రయాణం ఆగిపోవడానికి కారణం ఏంటి? ఏ వ్యవస్థ లేకపోతే ఏ లక్షణం నీలో లేకుండా పోయింది? ఆలోచన చేసుకో. తిరిగి రిస్టోర్ అవ్వాలి, తిరిగి నువ్వు స్థితిలోనికి రావాలి. దేవుడు అది కోరుకుంటున్నాడు. మధ్యలో ఆపివేసే ప్రయాణం కాదు, అంతము వరకు ఎవరైతే ఓర్చుకుంటారో, ఎవరైతే ప్రయాణం చేస్తారో, ఎవరైతే సహనము కలిగి దేవుని కొరకు నిలబడి ముందుకు సాగుతారో వారే కదా దేవుడు అనుగ్రహించేటువంటి ఆ రాజ్యాన్ని పొందుకుంటారు, ఆయన ద్వారా మేలు పొందుకుంటారు. కనుక క్రైస్తవ ప్రయాణం విలువైంది, అది ఆగిపోవడానికి అనుమతించబడింది కాదు, సాగిపోతూ ఉండాలి. కనుక ప్రభువుని అడుగుదాం. ఒకవేళ మీలో ఎవరైనా ఇక్కడ చెప్పబడినటువంటి లక్షణాలు లేకుండా ఉంటే ప్రభు సహాయం పొందుకుని, అయ్యా నేను వీటిని విడిచిపెట్టాను, తిరిగి వాటిని నేను కలిగి ఉండే సహాయం దయచేయని ప్రభుని అడగండి. ప్రభు సహాయం చేస్తాడు. అద్భుతంగా నీ క్రైస్తవ జీవితాన్ని పౌలు అంటున్నాడు కదా, మంచి పోరాటం పోరాడాను, నా పరుగు కడముట్టించాను. ఆయన చనిపోయాక చెప్పట్లేదంట మాట, బ్రతుకుండగానే చెప్తున్నాడు. మనం ఆ సాక్ష్యాన్ని బ్రతుకుండగానే పొందుకోవాలి. మనము చెప్పగలగాలి. మనం చనిపోయాక మన గురించి చాలా అబద్ధాలు చెప్తారు, చెడ్డోళ్ళైనా మంచోళ్ళు అని చెప్తారు. అది కావాల్సింది. మనం ఏమై ఉన్నామో అది దేవునిని బట్టి పొందుకునే సాక్ష్యం ఉండాలి. అలాంటి ఒక మంచి క్రైస్తవ యాత్ర జీవితం దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మా గొప్ప దేవ, మా రక్షక, నీకు వందనాలు. ఈ క్రైస్తవ జీవన ప్రయాణంలో మేము సాగుతున్నాం. మమ్మల్ని నడిపిస్తున్న దేవుడు నువ్వు. అంతం వరకు నడిపించేటువంటి ఆ స్థితిని మాకు ఇచ్చావు. కానీ నువ్వు మాకు అనుగ్రహించినటువంటి గుణాలను మేము విడిచిపెట్టి నీ దృష్టికి ప్రభా
పడిపోయిన వారంగా, వెనుదిరిగినటువంటి వారంగా, దూరదృష్టి లేని గుడ్డివాని స్థితిలోకి వచ్చేసినటువంటి వారంగా ఉన్నామేమో. మమ్మల్ని క్షమించండి. ఈ బిడ్డల కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. ఈ మాటలు వింటున్నా నిన్ను ప్రేమించేటువంటి సహోదర సహోదరులందరి కొరకు మేము ప్రార్థిస్తున్నాం. ఆధ్యాత్మిక ప్రయాణంలో ముందుకు నడిపించండి. ఏ పాపం అయితే అడ్డగిస్తుందో ఆ పాపం అంతటిని తీసివేసి నీ కొరకు ప్రేమ, దయ, సాత్వికము, సహనము, దీర్ఘశాంతము, ఆశానిగ్రహము, సహోదర ప్రేమ ఇవన్నీ అమర్చుకుని ముందుకు సాగడానికి సహాయం దయచేయమని, వారికి మీరు తోడుగా ఉండమని, ఈ దిన ఆశీర్వాదాలు మీ బిడ్డలతో కూడా ఉంచమని యేసుక్రీస్తు వారి దివ్యమైన నామంలో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మంచిది. ఇంతవరకు శ్రద్ధగా వాక్యం విన్నందుకు మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి నిండారులుగా ఆశీర్వదించును గాక. ఆమేన్.